హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అసలు ఏం ఎండలండి బాబోయ్! ఇది షుగర్ టెస్ట్ అనమాట. అంకుల్ గారికి చేస్తున్నారు. అంటే తక్కువే ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఇలా చేయించుకోవాలి కదా అని చేయించుకుంటున్నారనమాట. ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇదిగోనండి, ఇందులో పూలు వేసేసి టీపా మీద ఉంటుంది కదా ఈ శంఖము, అందులో పూలు వేసానమాట. వాటర్ మార్చేసి తర్వాత కూరగాయలకి వెళ్ళినప్పుడు ఈ శనక్కాయలు తీసుకొచ్చానండి. వీటి నిండా మట్టే ఉందనమాట. ఒక గంట సేపు కడగాలి వీటిని. గంట సేపు నానబెట్టేసి కడుగుతున్నాను అనమాట. అప్పుడు అనిపించింది హాయిగా శనక్కాయ గింజలు ఉంటాయి కదా, ఇవి ఉడకబెట్టుకుంటే అయిపోతుంది కదా, ఇంత కష్టపడి ఇవన్నీ తెచ్చుకొని చేసుకోవాలని. ఆ తర్వాత అయితే మధ్యాహ్నం నేను బీరకాయ కర్రీ చేశానండి. ఉల్లిపాయలు అలాగే చిన్నుల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసి పోపు గింజలు వేసేసి ఇలాగ కర్రీ అయితే స్టవ్ మీద వేశాను. మగ్గుతూ ఉందన్నమాట. ఇందులో ఇదంతా ఆయిల్ కాదండి, బీరకాయల్లో నీరు ఉంటుంది కదా, ఆ బీరకాయల్లో నీరు అనమాట. అది ఆ నీరు అంతా ఇంకిపోయిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత కొంచెం కారం వేసి దింపేస్తానమాట. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అసలు ఏం ఎండలండి బాబోయ్! ఇది షుగర్ టెస్ట్ అనమాట. అంకుల్ గారికి చేస్తున్నారు. అంటే తక్కువే ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఇలా చేయించుకోవాలి కదా అని చేయించుకుంటున్నారనమాట. ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇదిగోనండి, ఇందులో పూలు వేసేసి టీపా మీద ఉంటుంది కదా ఈ శంఖము, అందులో పూలు వేసానమాట. వాటర్ మార్చేసి తర్వాత కూరగాయలకి వెళ్ళినప్పుడు ఈ శనక్కాయలు తీసుకొచ్చానండి. వీటి నిండా మట్టే ఉందనమాట. ఒక గంట సేపు కడగాలి వీటిని. గంట సేపు నానబెట్టేసి కడుగుతున్నాను అనమాట. అప్పుడు అనిపించింది హాయిగా శనక్కాయ గింజలు ఉంటాయి కదా, ఇవి ఉడకబెట్టుకుంటే అయిపోతుంది కదా, ఇంత కష్టపడి ఇవన్నీ తెచ్చుకొని చేసుకోవాలని. ఆ తర్వాత అయితే మధ్యాహ్నం నేను బీరకాయ కర్రీ చేశానండి. ఉల్లిపాయలు అలాగే చిన్నుల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసి పోపు గింజలు వేసేసి ఇలాగ కర్రీ అయితే స్టవ్ మీద వేశాను. మగ్గుతూ ఉందన్నమాట. ఇందులో ఇదంతా ఆయిల్ కాదండి, బీరకాయల్లో నీరు ఉంటుంది కదా, ఆ బీరకాయల్లో నీరు అనమాట. అది ఆ నీరు అంతా ఇంకిపోయిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత కొంచెం కారం వేసి దింపేస్తాను అనమాట.